ఢిల్లీలో ఎర్రకోట నుంచి షురూ చేస్తే దేశంలో ఉన్న గల్లీ గల్లీల కూడా ఇవాళ మువ్వన్నెల జాతీయ జెండాల రెపరెపలే కానొచ్చినాయి. కులం, మతం, ప్రాంతం, జాతి, చిన్న పెద్ద ఇట్లా దేంతోని సంబంధం లేకుండా భారతీయులంతా సంబరంగా చేసుకునే పండగ మన దేశ స్వాతంత్ర దినోత్సవం. మరి ఆ వేడుకలు ఇవాళ ఏడేడ ఎట్లెట్లా జరిగినాయో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎర్రకోట మీద వరుసగా 12 మాటల జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడిన మోడీ సారు మన దేశాన్ని ఎసొంటి ముప్పు నుంచైనా కాపాడేటందుకు మిషన్ సుదర్శన్ చక్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిండు. అట్లా చాలా విషయాల గురించి మాట్లాడిన మోడీ సారు మొత్తం 103 నిమిషాలు మాట్లాడి రికార్డు సృష్టించిండు. ఇక విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లా సీఎం చంద్రబాబు సారు పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. బాబు సారు ఇట్లంటే గోల్కొండల జాతీయ జెండా ఎగరేసినాక మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న గిట్లన్నాడు. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. మొత్తానికైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రాల హక్కులను కాపాడుకునేటందుకు వెనుకకు పోయేదే లేదన్నట్లుగానే మాట్లాడినరు. ఇక ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కాకినాడ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం వల్లనే మనకు ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో జీవనయాత్ర వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 450 మీటర్ల భారీ జాతీయ జెండాతోని ప్రదర్శన చేసిండ్రు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలనే ఈ ప్రదర్శన చేసినామని వాళ్ళు చెప్పిండ్రు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 210 మీటర్ల భారీ జాతీయ జెండాతో పాటు బోనాలు బతుకమ్మలతోని విద్యార్థులంతా ఊరేగింపు చేసిండ్రు. ఇట్లుంటే తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు వార్రెవ్వా అనిపించినాయి. పుల్వామా ఉగ్రవాదిని కండ్లకు కట్టినట్లు చూపెట్టిర్రు. ఉగ్రదాడులను మన సైనికులు ఎట్లా ఎదుర్కొంటున్నారు, దేశం కోసం మన సేనలు ఎట్లా పోరాటం చేస్తున్నాయనేది భద్రతా దళాలు మాక్ డ్రిల్ లెక్క చేసి చూపెట్టినాయి. ఇక మైబాదు జిల్లా కేసముద్ర మండలం ఉప్పరపల్లి ఊళ్ళుండే ఎసల్ల సత్యనారాయణ అనే అన్నని చూడుండ్రొల్లా బండి మీద ఎసంటి విన్యాసాలు చేస్తున్నాడో. ఈ అన్న ఇదివరకు ఆర్మీలో పనిచేసిండట. ఇక ఇప్పుడు ఆయన లోపలున్న దేశభక్తిని మల్లోపారి బయటికి తీసి ఇట్లా జాతీయ జెండాలను పట్టుకొని బండి మీద ఇసొంటి స్టంట్లు చేసేటాలకు ఇప్పుడు ఈయనను అందరూ తారీఫ్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవమైనా గణతంత్ర దినోత్సవమైనా బల్లె జెండాను ఎగరేసిందంటే పిల్లలను ఇంటికి పంపిస్తారు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోన్న హైబ్రోన్ మిషన్ స్కూల్లో మాత్రం ఇయాల కూడా పాఠాలు చెప్పిండ్రు. ఇదేందని అడిగినోళ్ల మీద గారానికి వచ్చిండ్రు ఆ స్కూలు సార్లు.
ఇక ఈ ముచ్చట మీద ఎంఈఓ సారును అడిగితే మాత్రం ప్రత్యేకంగా అనుమతులేమి ఇయ్యలేదని చెప్పిండు. స్వాతంత్ర దినోత్సవం నాడు క్లాసులు పెట్టిన స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ ముచ్చట తెలిసినోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మైబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోన్న సర్కారు బల్లే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి రంధ్రం పడ్డ జాతీయ జెండాను ఎగరేసింది. మరి తెలిసి చేసిండ్రో తెలియక చేసిండ్రో తెలియదు గాని భారతీయులంతా ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జెండాను అవమానించినట్టేందని అనబట్టిండ్రు అక్కడి జనాలు. మొత్తానికైతే ఇవాళ దేశమంతటా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను యాద్ చేసుకుంటా ఘనంగా చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే వేడుకలు.